బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. సార్ కి చాలా కోపం ఎక్కువ అని విన్నాను నేను. అంటే చెప్పిన వాళ్ళని ఎవరు చెప్పారు? చాలా మంది హీరోలు, చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది ప్రొడ్యూసర్లు నాయంటే కోపం. చిరంజీవి గారి ఇంట్లో కాపీ ప్యాటర్న్లో అదేంలో డోంట్ కాల్ కంపోజర్స్ లైక్ దట్. ఎందుకంటే వీ గో త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్. హే యో, దిస్ ఇస్ యువర్ ఆర్జే జో. మరి మన రెడ్ ఎఫ్ఎం లో మన ఫుల్ టు బిందాస్ లో ప్రతిరోజు మీరు వినేది స్టార్ అన్లాక్ విత్ ఆర్జే జో. చాలా మంది స్టార్స్ ని అన్లాక్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరిని అన్లాక్ చేస్తున్నాం అంటే అసలు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా లాహే 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 లాహే. ఐ లవ్ దట్ సాంగ్. అండ్ మన ఎస్ యాక్చువల్లీ అంటే స్టార్ అన్లాక్డ్ అంటాను మన షోలో, బట్ ఐఎమ్ షూర్ సార్ని అన్లాక్ చేయడం చాలా కష్టం అని అనుకుంటున్నాను. బట్ లెట్ మీ ట్రై. వీ హ్యావ్ మెలోడీ బ్రహ్మ, మన మనీ శర్మ సార్ విత్ us. హాయ్ సార్, ఎలా ఉన్నారంటే కోపం వస్తుంది అన్నారు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఆల్వేస్ లాక్డ్ ఇన్ మై స్టూడియో. Yes sir. I have to be unlocked actually. Yes, you should be unlocked sir now. So sir, ఫస్ట్లీ యాక్చువల్లీ మీ గురించి సార్కి చాలా కోపం ఎక్కువ అని విన్నాను నేను. బట్ నాకు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ యూర్ ఆల్వేస్ సో ఫ్రెండ్లీ, చాలా కూల్గా, చాలా హ్యాపీగా మాట్లాడిన ఎక్స్పీరియన్సే ఉంది. వెనెవర్ ఐ మెట్ యూ, వెనెవర్ ఐ స్పోక్. అంటే చెప్పిన వాళ్ళని ఎవరు చెప్పారు? చాలా చాలా అంతే. సింగర్స్తో ఇంటరాక్ట్ చేసి ఉంటే వాళ్ళు చెప్పుంటారు. సార్ బయట వాళ్ళు ఎందుకు చెప్తారు? బయట ఓకే. సో ఇప్పుడు మణి శర్మ గారు కొంచెం సీరియస్ గా, కోపంగా, రిజర్వ్డ్ గా ఉంటారా, కొంచెం ఫ్రెండ్లీగా, నార్మల్ గానే ఉంటారా? సార్ దిస్ ఇస్ అన్లాక్డ్, సో ప్లీజ్. డిపెండ్స్ ఆన్ ది వర్క్. డిపెండ్స్. సో సింగర్స్ ని తిట్టేస్తారా? తిట్టేసి అంటే తప్పు చేసి కాన్సన్ట్రేట్ చేయకపోతే అంతేగాని పర్సనల్గా ఏముండదు. Jovial, most jovial person in the entire industry. Oh my god. Okay. You can mark my word. Okay. Sir, with whom are you most jovial from the industry? And who are me close friends ever from the industry? Singers తో, డైరెక్టర్స్ తో, ప్రొడ్యూసర్స్ తో నాకు ర్యాప్ ఎవరికి లేదు. Sir. I talk open. Sir. Nothing to hide. Sir. So nothing to hide మాట్లాడినప్పుడు కొంచెం పక్క వాళ్ళకి కోపం వస్తుంది కానీ నాకు కాదు. చాలా మంది హీరోలు, చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది ప్రొడ్యూసర్లు నాయంటే కోపం. నాకు లేదు. మీరంటే కోపం నేనంటే హీరోలకి చాలా. ఎందుకు సార్? బికాజ్ నేను ఏదో రియాలిటీ మాట్లాడితే కోపం వస్తుంది. ఓకే. నేను ఏది చెప్పినా ప్రోడక్ట్ గురించి చెప్తాను. పర్సనల్గా ఏముంటుంది ఎవరితో ఏముంటుంది. ఐఎమ్ హియర్ టు డూ మై జాబ్. ఆ జాబ్లో వచ్చి ఏదైనా కొంచెం అటు ఇటు వస్తాయి అంతే. ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి అడుగుతున్నాను. ఇప్పుడు హీరోలకి కోపం, ప్రొడ్యూసర్స్కి కోపం అన్నారు అంటే అది ఏమైనా కంపోజింగ్ విషయంలోనే వస్తుందా? అంటే లైక్ వెన్ యూ గివ్ ట్యూన్స్ ఆస్పెక్ట్లో కాదు. ఓకే. ఎందుకంటే అది రానేమను సార్. because I know how to do my job and I do my job to more than 100%. Sir. So why should I? సార్ లాహే లాహే ఇస్ ట్రెండింగ్ క్రేజీలీ, మామూలుగా కాదు అసలు. వినపడుతోంది, కనపడుతోంది, డాన్స్లు అందరు చేసేస్తున్నారు. చిరంజీవి సార్ స్టెప్స్, ఇట్స్ సో హై ఎవ్రీవేర్. సో హౌ డస్ ఇట్ ఫీల్ సార్? I don't feel anything. ఎందుకంటే నా ఫీలింగ్ రికార్డింగ్ స్టూడియోలో అది క్రియేట్ చేసినప్పుడు అయిపోతుంది అంతే. దాని తర్వాత ఇట్స్ ఆడియన్స్ ఫీలింగ్. డిడ్ యూ ఎక్స్పెక్ట్ దిస్ మూమెంట్ సార్? అంటే ఐఎమ్ షూర్ విత్ ఎవ్రీ సాంగ్ అలా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ ఏ సాంగ్ శివ గురించి చేసినా కూడా అది సేమ్ వైబ్రేషన్ వచ్చింది. బంబంబోలే తీసుకున్నా, సదా శివ తీసుకున్నా, సో ఆ వైబ్రేషన్ డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్, మీకు శివుడి మీద ఉన్న భక్తి అది మ్యూజిక్ మీద ఉండే భక్తి సార్. మ్యూజికే మా దేవుడు. ఎస్. సో అంటే మీరే అన్నారు ఇప్పుడు బంబంబోలే ఏంటి, సదాశివ ఏంటి, ఇప్పుడు రిలేటెడ్ టు శివ, సార్ దట్ వైబ్రేషన్ వచ్చేస్తుందంట. సార్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టింది లాహే లాహే?
డిడ్ యూ రిమెంబర్? థింక్ ఇన్ మై స్టూడియో. అంటే దట్ పర్టికులర్ మూమెంట్ అసలు అంటే లిరిక్స్కి ట్యూన్ చేసి లిరిక్స్కి ట్యూన్ చేశారు. వావ్. అదే ఇంటర్వ్యూలో చెప్పాను సార్ లిరిక్స్ ఇలాగా సిచ్యువేషన్లో బుర్రక ఆ కైండ్ ఆఫ్. సో లిరిక్స్ తీసుకొచ్చినారు, దాన్ని కమర్షియల్గా ఇలాగ రీచ్లో చేయాలనేది నా పని. ఓకే. సో దాన్ని లాహే లాహే అనే సౌండ్ తోటి అది ఇన్కార్పొరేట్ చేస్తూ ఆ బీట్స్ మార్చుకుంటూ ఎవ్రీ టైం లాహే వచ్చినప్పుడల్లా ఒక్కొక్క బీట్ మారుతుంది. సార్ దానికి కమర్షియల్ అట్లా రీచ్ రావడానికి మనం ఆ కమర్షియల్ సెటప్ అంటే డివోషనల్ సాంగ్ లాగా చేయలేము కదా సినిమా. కమర్షియల్ దట్ ఈస్ మై జాబ్. ఐ థింక్ జాబ్ వెల్ డన్. వెరీ వెల్ డన్ సార్, వెరీ వెల్ డన్ సార్. లిరిక్స్ రెడీ అయినాక ట్యూన్ ఈజియర్, ట్యూన్ రెడీ అయినాక లిరిక్స్ ఎనీథింగ్ ఈజ్ ఐదర్. నేను చాలా ఇప్పుడు నేను లాడ్ ఆఫ్ హిట్ సాంగ్స్ జాజిరి జాజిరి అని చాలా లిరిక్స్కి ట్యూన్స్. లిరిక్స్ సో రీసెంట్ డేస్ కూడా నేను చాలా చేశాను సార్. అయితే ఇప్పుడు లాహేకి ఓన్లీ వన్ ట్యూన్ కంపోజ్ చేశారా? ఇంకేమైనా వేరే డిఫరెంట్ వర్షన్స్ ట్రై చేసి? ట్యూన్కే కదా అది లిరిక్స్కి రెడీ కాబట్టి నో. చిరంజీవి సార్ ఏమన్నారు సార్ పాట విని ఫస్ట్లో వినగానే? డెఫినెట్గా ఆయన అయితే ఎగ్జైట్ అయ్యారు. అది కాకుండా ఆయన నాకు చెప్పింది, చిరంజీవి గారి ఇంట్లో ఈ సాంగ్స్ టేప్ రికార్డింగ్లో ప్లే చేస్తుంటే వదిన గారు అలా వెళ్తూ స్టాప్ అని వచ్చి ఏంటిది ఎవరి సాంగ్ ఏంటిది అని అడిగి, అంటే మన సాంగే అని చెప్పి కూర్చుని పూర్తిగా నేను 2-3 సార్లు విని అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది సాంగ్ అని ఆవిడ చెప్పడం అనేది ఫస్ట్ రియాక్షన్. సో అది అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ లైక్ ఫెస్టివల్ లాగా ఉంటుంది ఈ సాంగ్. సో అక్కడే ఫస్ట్ రియాక్షన్ నాకు. దాని తర్వాత ఇంకా వెరీ వెల్ షార్ట్ సార్. మీ బాండ్ అండ్ చిరంజీవి సార్ బాండ్ సిన్స్ మెనీ ఇయర్స్ అండ్ యూఆర్ కంటిన్యూయింగ్ టు హిట్ ఆల్మోస్ట్ 25 years దగ్గర చూడాలి నుంచి స్టార్ట్ అయ్యింది. yes sir. మీరు యాక్చువల్లీ నాకు చెప్పారు, బాగా గుర్తుంది, చిరంజీవి సార్ చూడాలనుంది సినిమాకి మీరు ఎలా పిక్చర్లోకి వచ్చారు, ఆ కాన్వర్సేషన్ అంతా కూడా యూ టోల్డ్ మీ వన్స్ యూ షేర్డ్. ఫస్ట్ సాంగ్ మీదని వినిపించలేదు అని, బికాజ్ యూఆర్ న్యూ కమర్ దెన్. సో అక్కడి నుంచి కట్ చేస్తే అగైన్ చిరంజీవి సార్ కెరియర్లో ఆల్ బిగ్గెస్ట్ హిట్స్ మీతో ఉంది, మోస్ట్ ఆఫ్ ద హిట్స్. అమేజింగ్ జర్నీ సార్. అంటే మాకు ఇంట్రాక్షన్ ఉండదు సార్, అంటే వర్క్ చేసుకుంటాం. ఆయన అనేప్పటికీ ఒక విధమైన పూనకం వస్తుంది బాడీలో కంపోజ్ చేసేప్పుడు. మేబీ దట్స్ నేను అదే అడగాలి సార్. చిరంజీవి సార్ పాటలకి వస్తుందా, ప్రతి ఒక్క స్టార్కి ఆ స్టార్కి సంబంధించిన పూనకం వస్తుందా? అంటే ఇప్పుడు అలా ఎలా అంటారు, అందరికీ చాలా పెద్ద హిట్స్ ఇచ్చారు సార్. అబ్సల్యూట్లీ ఎన్నో సినిమాలు. yes sir. బాలకృష్ణ గారికి ఎన్నో. yes sir. అంటే మహేష్కి చేయడం, మహేష్ కొంచెం అది క్లాసిక్గా మాస్ ఉండదు సార్. ఇది టోటల్ మాస్. ఆయన డాన్స్ ఏంటి, ఆయన అభినయం ఏంటి, టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్. అంటే ఆ మైన్యూట్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి ఓన్లీ డాన్స్ కాకుండా ఇది ఇప్పుడు రాధే గోవింద సాంగ్ మీరు చూస్తే తెలుస్తుంది ఆయన ఎక్స్ప్రెషన్స్, మొహంలో ఎక్స్ప్రెషన్స్, ఇది జడ లేదు అనే ఒక ఎక్స్ప్రెషన్ అమేజింగ్. అంటే అంత డీటెయిల్డ్గా ఆయన చేసినప్పుడు దానికంటే ఒక 100 times డీటెయిల్గా మనం ఇవ్వకపోతే ఫెయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో యుల్ టేక్ స్పెషల్ ఫోకస్ అంటారు. అమేజింగ్గా చేస్తారు అది, ప్రతి డాన్స్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి. దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ మాలాంటి అంటే కంపోజర్స్. సార్ మ్యాజిక్ హ్యాపెన్స్. సరే, ఎన్ని రోజులు పట్టింది కరెక్ట్గా లాహే లాహే పుట్టడానికి? అది ఆ లిరిక్ చూస్తూ వచ్చేసింది అంతే సార్. ఎలా సార్ శివుడు
ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఐ షుడ్ బి అన్లాక్డ్ అని. అయితే మీరు ఎప్పుడు లాక్డ్ ఇన్ ద స్టూడియో కంపోజింగ్, బిజీ ఆల్వేస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ కంపోజింగ్ మీరు క్రికెట్ బాగా ఆడతారని తెలుసు. ఐ యూస్ టు ప్లే. మా తమన్ మీరందరూ పని చేసినప్పుడు గల్లీలో ఆడేవాడు, చెన్నైలో ఉండేది. వాడు వెళ్ళిపోయిన తర్వాత మాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇంక ఇప్పుడు ఆడట్లేదు. ఇంకేం ఇష్టం అసలు మా మనీష్ శర్మ సార్కి? ఐ లైక్ టు ట్రావెల్. చెప్పారు ఛాన్స్ దొరికితే ఎయిర్పోర్ట్ లో ఉంటా అంటారు. అసలు అన్లాక్డ్ కాదు, లాక్డ్ అంటే లైక్ హెల్త్. ఈ కోవిడ్ వల్ల ఎవ్రీ 2 months ఐ వాంట్ ట్రావెల్. పని లేకపోతే బయట. సో యూ మిస్సింగ్ ట్రావెలింగ్. సార్ వర్క్ మీద ట్రావెలింగ్ ఇష్టమా, ఫ్రీక్ అవుట్ చేయడం ఇష్టమా? అంటే ట్రావెల్, ఆ ట్రావెల్లో ఎన్నో కొత్త విషయాలు వస్తాయి. కొత్త విషయాలు, కొత్త ప్లేస్, కొత్త మ్యూజిక్, కొత్త మీటింగ్ న్యూ పీపుల్. దాంట్లో నీకు ఎన్నో కొత్త విషయాలు వస్తాయి, మనకే తెలియకుండా వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు ట్రావెలింగ్ లో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ డిఫికల్ట్, కానీ ట్రావెలింగ్ లో పుట్టిన పాట ఏదైనా ఉందా సార్? నాకు తెలిసి దేవదాస్ అనే సినిమా చేసింది. మోస్ట్లీ నేను ట్రావెల్ చేస్తూనే చేశాను అన్ని పాటలు. ఓకే, ట్యూన్ చెప్పేస్తారా టీమ్ కి వెంటనే? ఆ పాటలన్నీ ట్రావెలింగ్ లో అంత ఈజీగా? ఓకే, ఈజీ కాదు, దట్స్ నాట్ ఈజీ సార్. అంటే జనరల్లీ మా దృష్టిలో కంపోజింగ్ అంటే అందుకే అన్నాను సార్, ఐడియా క్రాక్ అవ్వడానికి. నేను ఒక 3-5 years గా కంపోజింగ్ అంటే హార్మోనియం మీద కూర్చుని ఒక తబలా గ్రూప్ అంతా ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే ఇంకా సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు హాయిగా ఒక్కడనే ఉన్నాను, ఒక్కడనే ఎక్కడికి వెళ్ళినా ఐ కెన్ డూ మై జాబ్. సో ఒక ట్యూన్ వచ్చేస్తే లాక్ చేసేస్తే ఫోన్ లో రికార్డ్ చేసుకొని అది వాట్సాప్ పంపించేస్తాను. ఓ మై గాడ్. దానికి నేను గ్రూవ్ కూడా పాడి పంపించేస్తాను. అది నా గ్రూవ్ నాకు వచ్చేస్తుంది. దానిపైన గ్రూవ్ లో ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవడం, అన్ని వాట్సాప్ అయిపోయింది. ఫినిష్ ట్యూన్స్ ఇన్ వాట్సాప్. అదే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మిక్సింగ్ ఇంజనీర్ ఉంటాడు, చేసాడు, నేను డైరెక్టర్ పంపించాను. ఓకే, డెలివర్ చేసేస్తారు. అన్నీ కోవిడ్ నేర్పించిన పాఠాలు వాట్సాప్ కంపోజింగ్ అంటారు. సరే, ఇప్పుడు ఈ పాటకి డాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా చేస్తున్నాం మేము అందరం. అసలు వచ్చిన వాళ్ళు రానోళ్ళు అందరం. అసలు మనీష్ శర్మ గారు ఎప్పుడైనా డాన్స్ చేశారా? చేయించడమే కానీ చేయటం ఎప్పుడు లేదు. సో ఓన్లీ క్రికెట్, ట్రావెలింగ్, కంపోజింగ్ ఎంతేనా సార్? మనీష్ శర్మ గారు అంటే మూడేనా? ఇంకా ఇంకేమైనా? వెరైటీ ఆఫ్ ఫుడ్, ఫుడ్ లవర్. ఓకే, ఐ లైక్ ఏ కంట్రీకి వెళ్తే ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. ఓకే, కొంతమంది ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ వెళ్ళి మన ఇండియన్ రెస్టారెంట్ వెతుకుతారు. ఐ డోంట్ డూ దట్. యు విల్ ఎక్స్ప్లోర్. ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ కుజిన్ వచ్చి. ఎప్పుడైనా కుకింగ్ ట్రై చేస్తారా? గ్యాస్ ముట్టించలేదు. ఓకే ఓకే. మై సన్ కెన్ కుక్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే ఓకే, బెటర్ దెన్ మీ. ఓకే సార్, మీ జర్నీలో చూసుకుంటే జస్ట్ ర్యాండమ్ గా 1 question. ఇంద్రా సినిమాకి మొత్తం అన్ని సాంగ్స్ మీరే కంపోజ్ చేశారు, ఒక్క పాట తప్ప. అలా ఎందుకు అవుతుంది జనరల్లీ, ఆర్ ఎనీ స్పెషల్ రీజన్? నేను 6 సాంగ్లు ఇచ్చేసి వెళ్ళిపోయాను, షూటింగ్ అయిపోయింది సార్. నేను అంటే ఎవ్రీ మే ఐ గో 1 month ఫ్యామిలీతో వెళ్తాను. ఓకే, ఐ యూస్ టు గో. సో అలాగా ఫినిష్ చేసి వెళ్ళిపోయాను. ఓకే, వెళ్ళిపోయి ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఓకే, వచ్చి ఇలాగా నాకు చేశాను, నేను బయలుదేరిపోయాను సార్. కరెక్ట్గా నేను బయలుదేరిపోదాం బుకింగ్ చేస్తూ ఉండగా చిరంజీవి గారు ఫోన్, అసలు ఈ సినిమాకి నువ్వు చేయవలసిన దానికంటే ఎక్కువ చేసేసావు, దయచేసి కంటిన్యూ విత్ హాలిడే, ఐ విల్ మేనేజ్ దిస్ అని చెప్పి ఆయన చెప్తే అప్పుడు ఇంకొకటి వచ్చింది. ఓకే ఓకే, వాట్ నెక్స్ట్ సార్? సర్ప్రైజెస్ ఈ సినిమాలో మాకు లాహే లాహేతో అయితే మేమందరం నెక్స్ట్ కమింగ్ వచ్చి డ్యూయట్. ఓకే, రిలీజ్ ముందు మాట్లాడండి, అసలు మాట్లాడడానికి ఏముంది, మేము మాట్లాడుతున్నాం, యూ కెన్ ఓన్లీ వర్క్ అంతే. పీపుల్ షుడ్ టాక్, పీపుల్ షుడ్ రెస్పాండ్. ఇలా ఉందంటే ఐ ఫీల్ హ్యాపీ. సార్, ఇందులో ఎన్ని సార్ మొత్తం ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి మాకు? 5 songs. So one is already blockbuster hit. So we are waiting for the rest of the four. అంటే కొన్ని సిచ్యువేషన్ సాంగ్, ఒకటి థీమ్ సాంగ్ లాగా, ఒకటి మాస్
ఓకే 2 మాసీ నెంబర్స్ ఉంటాయి. ఒకటి చార్లీ క్రియేట్. ఓకే ఓకే ఓకే. దట్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. సార్ యూ హ్యావ్ కంపోజ్డ్ ఎవ్రీ జానర్, అన్ని రకాల పాటలు కంపోజ్ చేసేసారు. అండ్ మీకు మెలోడీస్ అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పారు. అంటే ఇప్పుడు ఇది మాస్ సాంగ్ బట్ ఇట్ హాస్ ఎ మెలోడీ. మెలోడీ యా, కొడితే పుట్టాలి మెలోడీ, అది కూడా బేస్ మెలోడీ. ఇన్ఫాక్ట్ రాగం కూడా ఉంటుంది, సార్ సార్ షణ్ముఖ ప్రియ రాగం లాగా ఉంటుంది. సార్ సార్ బట్ ఏ సాంగ్ అయినా సరే ఐ డోంట్ లీవ్ దట్ బికాజ్ దానికి లాంగివిటీ ఎక్కువ ఉంటుంది. సార్ సో మీకు పర్సనల్లీ మెలోడీ ఇష్టం. యా, మనసిచ్చి చూడు సినిమా మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు మెలోడీ బ్రహ్మ అనే టైటిల్ అప్పుడు ఇచ్చారు, సడన్ గా ఇచ్చేసారు, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అని మాటలో ఉన్నారు. సో అప్పటి నుంచి వెరీ హ్యాపీ విత్ ద టైటిల్ సార్, యూ లైక్ ఇట్? యాక్చువల్లీ ఐ హేట్ దోస్ టైటిల్స్. అది అది అనుకోకుండా పెరిగిపోయింది. అది సార్ నా పేరు కంటే అది పెరిగిపోయింది. మెలోడీ బ్రహ్మ గారుగానే ఎక్కువ తెలుసు, అలా ఎక్కువ ఇంకా వన్ పాయింట్ ఆఫ్ టైం నేను మాక్సిమం స్టాప్ చేద్దాం అనుకునే లోపల అది అలాగే టైటిల్లో కూడా వేయించాను. ఐ డోంట్ అలౌ దట్. ఓన్లీ అది ఏంటంటే దానికంటే అది పబ్లిక్ లో గ్రో అయిపోయింది. సార్ సో ఐ కుడ్ నాట్ స్టాప్. నౌ యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అంతే, ఇంకా చేసేది ఫ్యాన్స్ ఇచ్చేసినా. సార్ అండ్ మీరు మీ అబ్బాయి ఈక్వల్లీ పోటీ పడుతున్నారు. ఇప్పుడు సడన్ గా స్టార్ట్ చేస్తారు. మహతి సాగర్ ఇస్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ సాంగ్స్. అండ్ మీ రెడ్ ఏంటి, ఇప్పుడు దేవదాస్ ఏంటి, అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ లాహే ఏంటి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి. సో మీ ఇద్దరి డిఫరెంట్ సెషన్స్, యూ డోంట్ టాక్ టుగెదర్ వెన్ కంపోజింగ్? వర్క్ టుగెదర్. నాకు వాడు పని చేస్తాడు. ఓకే ఓకే, అందరూ కలిసి పని చేస్తాం. ఓకే, బట్ వాడు మాత్రం నన్ను చేర్చుకోడు. అవునా? ఓకే ఓకే ఓకే. సో నో ఎంట్రీ, కీప్ సీక్రెట్. ఓకే, హీ కీప్. మీరు అలౌయింగ్ హిమ్. ఓకే. ఏంటి సార్ ఈ బర్త్డే స్పెషల్స్? ఒక పాట పుట్టి ఆ పాట హిట్ అయినప్పుడే బర్త్డే సెలబ్రేషన్. ఒక పాట ఇప్పుడు లిరిక్ వచ్చింది, ఒక మంచి అని పాడుకునే అరే ఆ కిక్ వస్తుంది, ఆ బీట్ అంటే ఆ బీట్ మన రిథమ్ మిషన్ లో అది కంపోజ్ చేసిన తర్వాత దాంతో పాడుకుంటుంటే కిక్ బాటిల్ సాగిన రాదు, ఆ క్రియేషన్ లో ఉండే కిక్ అది. అందుకనే అడిక్ట్స్ అయిపోయి ఈ సీట్ లో కూర్చుంటే మాకు పని కావాలి, పని లేకపోతే we feel lost. Right to create. We love creating, we love music, we love people, we love to entertain people. మీరు ఎంజాయ్ చేస్తుంటే అదే మాకు ఎంజాయ్మెంట్. దానికి ఎంత కష్టమైనా పడడానికి మేము రెడీ. నేను పడుతూనే ఉన్నా. 25th ఇయర్, ఆల్మోస్ట్ 25 years కాకపోతుంది. నన్ను చూడాలని ఉంది. ఆల్మోస్ట్ మాకు కష్టం తెలియదు. అంటే మీరు ఎంజాయ్ చేస్తుంటే మేము మర్చిపోతాము. అది రెడీ, మళ్ళీ మర్నాటికి రెడీ. సో అది ప్రెషర్ అనిపించదు అయితే? అబ్సల్యూట్లీ నో ప్రెషర్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఐ హావ్ సీన్ మోర్ ప్రెషర్స్. ఎందుకంటే నేను అన్ని చేసి 15 సంవత్సరాలు అందరి దగ్గర పనిచేసి వచ్చి వర్క్ ఈస్ ప్రెషర్ ఫర్. హౌ మెనీ hours you work in a day సార్? ఒక్కొక్కసారి తెలియకుండా ఎక్స్టెండ్ అయిపోతుంది కదా. హైయెస్ట్ అంటే హైయెస్ట్ 18 hours. 18 hours I used to do regularly for it. సార్ కంపోజింగ్ మీద 18 hours కూర్చుంటే కంపోజింగ్ 5 నిమిషాలే సార్ ప్రాసెస్. టు ఆ కంపోజింగ్ వచ్చిన క్రియేషన్ ని దాన్ని ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దట్ సాంగ్ సార్ దట్ టేక్స్ టైం. ఎందుకంటే అది మన దగ్గర మాత్రం చేసే పని కాదు కదా సార్, అందరితో కూర్చొని చేసి. హౌ డు యు జడ్జ్ సార్ ఈ వాయిస్ కి? వీళ్ళని ఫస్ట్ ఫిక్స్ అయిపోతారో ఆర్ డు యు ఫిల్టర్? దట్ కమ్స్ ఇన్. ఇప్పుడు ఎలా ట్యూన్లు ఎలా వస్తున్నాయో అలాగే అవి కూడా వస్తాయి. కానీ చేంజ్ చేస్తారంట కదా జనరల్లీ, సూట్ అవ్వలేదు అని మళ్ళీ అంటే వెరీ రేర్. నేను అనుకునేది ఫెయిల్ అవ్వాలి సార్. ఫిక్స్ అయితే లైక్ ఎందుకో తెలియదు నాకు. చూడాలి ఇందులో రామాచంద్రమ వాడే పాడాలి, ఉదిత్నారాయణే పాడాలి, శంకర్ మాధవనే వాళ్ళనే ఫస్ట్
ఫస్ట్ ఫ్రీజ్ చేశారు అంతే. సంథింగ్ సేస్ సార్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. సార్ దట్స్ వాట్ ఐ డూ. సో యూ నెవర్ చేంజ్డ్ ఎనీ ఆఫ్ ద హిట్ సాంగ్స్? అవును, Oh ఐ my ఫాట్ God. ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, టు నాట్ టు చేంజ్. నాట్ బట్ వచ్చింది సజెషన్ అయితే చేంజ్ చేయమని. ఓకే అంటే ఆయనే చెప్పారు చిరంజీవి గారే, ఓకే వాయిస్ నచ్చలేదు ఆయనకి. ఓకే ఏంటి రొంప వాయిస్ లాగా ఉంది. ఓకే ఓకే ఆయనే ఓకే సార్ 100 మంది ఒకేసారి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నా అందులో ఎవరు తప్పు ప్లే చేస్తున్నారో క్యాచ్ చేస్తారంట కదా మీరు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? బై ప్రాక్టీస్. మ్యూజిక్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎక్కడో పట్టేస్తారంట కదా. అవును, ఈ నోట్ ఎవరని చెప్పలేము, ఈ పర్టికులర్ నోటు అపశృతిలో ఉంది. అది అంటే అంటే రోస్ ఉంటుంది కదా, Okay. థర్డ్ రోడ్ లో ఉండేవాళ్ళు కొన్ని చూసుకోండి. చూసుకోండి. ఓకే. అండ్ ట్యూన్స్ అన్ని కీబోర్డ్ లో కంపోజ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇప్పుడు, బట్ మీరు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఎక్కువ importance ఇస్తారు. హార్మోని కంపోజ్ చేసేప్పుడు హార్మోని యూస్ చేస్తాను. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అది కూడా బికాస్ ఒక టైం తర్వాత కీబోర్డ్ ఫిక్స్ అయిపోతుంది మైండ్ లో. Sir. ఏం కాదు ఇది, ఏ శుద్ధి, ఏం అరేంజ్మెంట్స్ కంప్లీట్ గా ఇదే కదా పని, వేరే పని సార్ సార్ మీ పాటలకి మీరు పాడాలని ఎప్పుడు అనిపించలేదు? లేదు. నాకు తెలియని పని చేయదు. సార్ అప్కమింగ్ సింగర్స్ కి ఏం సజెషన్ ఇస్తారు? వెరీ స్ట్రిక్ట్ టిప్ ఆర్ సజెషన్ ఆర్? మ్యూజిక్ ఫస్ట్ లెర్న్ మ్యూజిక్. నాకేదో ఈ పాటల పోటీలో పాడేసాను, ఈ పాటల పోటీలో పాడేసాను. సో 100% మ్యూజిక్ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నేనైతే అలౌ చేయండి స్టూడియో. సార్ 20 కీర్తనలైనా నేర్చుకుని ఉండాలి. 20 కీర్తనలు. నేర్చుకుంటే దాని తర్వాత వాళ్ళకి ఏది సూట్ అవుతుంది గ్రూప్ లో పాడుతుంటారు. ఒక్కొక్క వాయిస్ వినేప్పుడు ఈ వాయిస్ ఏదైనా పర్టిక్యులర్ గా ఉంటే గుర్తుంచుకుని ఆ సూట్ అయ్యే ఓకే ఆర్ట్ అండ్ సింగర్స్ కి ఇచ్చారు ఒక సజెషన్, అప్కమింగ్ కంపోజర్స్ కి ఏమి ఇస్తారు సార్ సజెషన్? యాజ్ ఈ ఒరిజినల్ అంతే, బి ఒరిజినల్. హ్యాపీ ఎంజాయ్ క్రియేషన్. ఇఫ్ యు ఆర్ రియల్ క్రియేటర్, ఎంజాయ్ క్రియేషన్. హౌ ఆర్ యూ విత్ యువర్ కో కంపోజర్స్? కలుస్తారా ఎప్పుడన్నా, మాట్లాడుకుంటారా? డిఎస్పి కానీ తమన్ కానీ? సడన్ గా కేరళ గారు వచ్చి నా స్టూడియో విజిట్ చేసేది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. See, we have that kind of relationship. నేను ఆయన దగ్గర 100 సినిమాలు పనిచేశాను. నేను కోటి గారి దగ్గర పనిచేశాను. నేను మీట్ చేస్తాను, రాజకోటి వాళ్ళిద్దరి దగ్గర మీట్ చేస్తాను. దేవితో ఫోన్ మాట్లాడుతుంటాం. చెన్నైకి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ చెన్నైలో మీరు దేవి గారు చెన్నైలో దేవి వాళ్ళ అమ్మాయికి నాకు ఎప్పుడు మంచి దారులు, మంచి కర్రీ ఏమైనా చేసి పంపిస్తాడు. తనే తీసుకొచ్చి ట్వీట్ చేసి నాకు తినిపించి వెళ్తాడు. మధ్యలో కలుస్తుంటారు. ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సార్ దట్స్ a lovely thing about. Yes sir. One final word మన రెడ్ ఎఫ్ఎం లిసనర్స్ కి ఏం చెప్తారు? స్టాప్ ఇన్వెస్టిగేటింగ్. ఇది ఈ బిట్ ఎక్కడ నుంచి వచ్చింది, ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఈ బీట్ ఎక్కడ. స్టాప్ ఇన్వెస్టిగేటింగ్ థింగ్స్, జస్ట్ ఎంజాయ్ మ్యూజిక్ అంతే. ఎందుకంటే ఇప్పుడు కాపీ కాకండి అదే డోంట్ కాల్ కంపోజర్స్ లైక్ దట్. ఎందుకంటే వీ గో త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్. అది మేము ఇంటెన్షనల్లీ ఎవరు కాపీ చేయడానికి ఇష్టపడరు. షుడ్ నాట్ కాల్ పీపుల్ కాపీ కాకండి. ఎవరినైనా ఇలా పిలిచేవాళ్ళు ఒకళ్ళు వచ్చి మా సీట్లో కూర్చుని పని చేస్తే తెలుసు అంటే ఎంత ప్రెషర్ మాకు ఉంటుంది. అంతే. అఫ్కోర్స్ చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ మీరు తీసుకుంటే 60 years ముందర కూడా మన కంపోజర్స్ కాపీ చేస్తారు. బికాజ్ ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్, పార్ట్ ఆఫ్ ది గేమ్. ఉండేది 7 స్వరాలు, 7 తాళాలు. దాంట్లో మనకి పనికొచ్చే తాళాలు 2 3 సినిమాకి. ఎక్కడికి పొమ్మంటారు చెప్పండి. బీట్స్ ఇన్స్ట్రుమెంట్లా కొత్త ఇన్స్ట్రుమెంట్ ఒక తబలా, లేకపోతే డ్రమ్స్, లేకపోతే ఎక్కడ తీసుకొస్తాం కొత్తది. సో స్టాప్ ఇన్వెస్టిగేటింగ్, జస్ట్ ఎంజాయ్ మ్యూజిక్. బాగుంటే ఎంజాయ్ చేయండి, లేకపోతే ఎలాగో మీరు వినరు. సో మై రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్, కాపీ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు అసలు. తీసుకుంటే 60 ఏళ్ళ చరిత్ర, 70 ఏళ్ళ చరిత్రలో ఎవరు లేరు.
So why to call some? Stop doing that. My request, sincere request. Yes, stop doing that. Just enjoy. Just the enjoy music. Yes. Encourage us to do well. Ante. Thank you, sir. Thank you so much, and a very happy birthday. Thank you, ma'am. So, guys, thank you so much. Bye bye. Thank you. Best of luck. వినని వినని ఉల్లాసంగా ఉత్సాహంగా